నమస్తే. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 2వ శ్లోకం. నమే విదుస్సురగణాః ప్రభవన్న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. భగవానుడు అర్జునుడికి చెప్పారు, ఏంటి, నేను నీకు నా యొక్క తత్వము, నా యొక్క స్వరూపం గురించి చెప్పాను, అయినా నీకు ఇంకా విస్తీర్ణంగా చెప్తాను, విను అర్జున. నువ్వు చాలా ఆసక్తితో వింటున్నావు, నీ శ్రేయస్సు కోరి నేను మళ్ళీ చెప్తాను, విను అని. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నేను చెప్పబోయే విషయం చాలా సూక్ష్మమైనది. సో అటువంటి సూక్ష్మమైన విషయాన్ని నేను నీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, నమే విదుస్సురగణాః ప్రభవన్ న మహర్షయ. ఇక్కడ ప్రభవం అంటే పరమాత్మ యొక్క ఉత్పత్తి, మహిమలు, ఈ రెండూ కూడా సురగణాః మహర్షయ న విదుః. అంటే దేవతా సమూహాలు గాని గొప్పవాళ్ళైన ఋషులు మహర్షులు కూడా నా యొక్క మహిమలు ఉత్పత్తి పూర్తిగా అర్థం కావు అర్జున, వాళ్ళకు కూడా పూర్తిగా తెలీదు. అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నేను ఈ దేవతలకి ఈ మహర్షులకి కూడా మూల కారణాన్ని నేనే. సో ఆదిహి, అహం ఆదిహి దేవానాం మహర్షీణాం సర్వశః. సో వీళ్ళకి అలాగే ఈ సమస్త సృష్టికి కూడా మూల కారణాన్ని నేనే అని భగవానుడు ఇక్కడ మళ్ళీ ఆయన ఎట్లయితే ప్రపంచానికి బేస్ గా ఉన్నారో ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. అంటే ఆయనే ఈ ప్రపంచానికి మూల కారణము అనగానే మెటీరియల్ కాజ్ అండ్ ఎఫిషియంట్ కాజ్. అంటే ఈ మెటీరియల్ కాజ్ అనగానే ఇప్పుడు సపోజ్ క్లే అండ్ పాట్ తీసుకుంటే మట్టి నుంచి పాట్ వస్తుంది. మట్టి అనేది మెటీరియల్ కాజ్, పాట్ అనేది ఆ పాట్ ని ఒక వ్యక్తి తయారు చేయాలి, సో అది ఎఫిషియంట్ కాజ్ అవుతుంది. సో ఈ విధంగా సృష్టికి మొత్తం మెటీరియల్ కాజ్ నేనే, ఎఫిషియంట్ కాజ్ నేనే అర్జున, ఇది అర్థం చేసుకో అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. కానీ నా యొక్క మహిమలు, ఉత్పత్తి విషయాలన్నీ ఈ దేవతలకు గాని మహర్షులకు గాని తెలీదు సంపూర్ణంగా, అది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.